హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెరోజా ఛానల్. అంజూస్ కిచెన్లో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ అండి చెప్పాలండి గోదావరిలో దొరికే మోసు పిల్లల పులుసు అండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. దానికి కేజీ మోసు పిల్లల్ని కడిగి శుభ్రం చేసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లము, 2 వెల్లుల్లిపాయలు, ఒక 10 చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 2 టమాటాలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత టమాటా చింతపండుని నానబెట్టుకోండి. అలాగే ఒక 4 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్ట్ చేసుకోండి. అందులోనే కాసంత జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఈ చేపలకి పట్టించేసేయండి. ఈ చేపలు క్లీన్ చేసే విధానం వేరేగా ఉంటుంది, అది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. తర్వాత కల్లుప్పు వాడండి. చేపల పులుసుకి అనే కాదు, పులుసుకి ఏదైనా కల్లుప్పే రుచినిస్తుంది. అలా అప్లై చేసి నానబెట్టండి. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పుగా ఉండే బాండీ తీసుకోండి. అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది. నూనె వేడెక్కగానే అందులో కాసన్ని మెంతులు, ఆవాలు, కరివేపాకు కొంచెం చిట్పటం అనిపించాలి. ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయండి. వాటిలో కొంచెం చిటికెడు ఉప్పు వేసి బాగా వేపాలి. ఇలా నూనె పైకి తేలేదాకా బాగా వేపుకోవాలి. ఇప్పుడు అలా నూనె పైకి తేలిన తర్వాత అందులో ఇందాక చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అది అందులో వేసి ఆయిల్ పైకి తేలేదాకా, పచ్చివాసన పోయేదాకా బాగా వేపాలి. పచ్చివాసన అయితే ఖచ్చితంగా పోవాలి, లేకపోతే పులుసు చేదొస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఒకవేళ పులుసు చిక్కగా ఉండాలి అనుకునే పక్షంలో టమాటాలని మిక్సీ చేసుకొని వేసుకోవచ్చండి, అప్పుడు పులుసు చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఇలా టమాటాలు వేగుతున్నప్పుడే సీజన్లో దొరికినట్టయితే మామిడికాయ ముక్కలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. లేకపోతే మామిడి టెంకు, పచ్చి మామిడి టెంకులు దాచుకుంటాం కదా, అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో చింతపండు పులుసు తీసుకున్నాం కదండి, ఆ చింతపండు పులుసు మొత్తం నీళ్ళు కలిపింది పిండేసుకోవాలి దాంట్లో. ఆ తర్వాత దాంట్లోని ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. నేను వేసేది అయితే ఆవకాయ కారం, సో దానివల్ల అది కారం ఎక్కువ తెలీదు. మీరు వేసుకునేటట్టయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. దాంట్లోనే ఒక 2 ఇంచుల బెల్లం ముక్క వేసుకోండి. చేపల పులుసులో బెల్లం చాలా బాగుంటుంది. ఇప్పుడు అది బాగా తెల్ల కాగినప్పుడే చేప ముక్కలు కూడా వేసుకొని ఉప్పు, పులుపు, కారం చూసుకోండి. ఎక్కువసేపు మరగపెట్టాల్సిన అవసరం లేదు, చిన్న చేపలు కాబట్టి ఆ వేడికి 1-2 నిమిషాల్లోనే ఉడికిపోతాయి. రుచి కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దాని మీద కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతేనండి, చేప